నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు మనం మన కళ్ళ ముందే నిశ్శబ్దంగా విస్తరిస్తున్న ఒక మహమ్మారి గురించి మాట్లాడుకుందాం. అదే డయాబెసిటీ. వినడానికి కొత్తగా అనిపించే పదం మాత్రమే కాదు, బరువు పెరగడానికి మధుమేహానికి మధ్య ఉన్న ప్రమాదకరమైన సంబంధం. మనలో చాలామంది పెరుగుతున్న పొట్టను నిర్లక్ష్యం చేస్తారు, కానీ కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు, నిజానికి మీ శరీరానికి ఇచ్చే మెటబాలిక్ హెచ్చరిక కూడా. ఇక డయాబెసిటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు డాక్టర్ కిరణ్మయి పగడాల గారు, ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ ఫిజిషియన్, స్పెషల్ డయాబెటీస్ అండ్ థైరాయిడ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్, మెడిడెంట్ మల్టీ స్పెషాలిటీ పాలీక్లినిక్ మియాపూర్. డాక్టర్ ఎస్వి ప్రశాంతి రాజు గారు, ఎండి జనరల్ మెడిసిన్, ఉస్మానియా యూనివర్సిటీ, పీజీడీడీఎం యూకే, కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అండ్ ఉమెన్స్ హెల్త్ ఫిజిషియన్, అపోలో హాస్పిటల్ హైదరాబాద్. అలాగే డాక్టర్ వెన్నెల దేవరపల్లి గారు, ఎంబీబీఎస్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్, ఫెలోషిప్ ఇన్ డయాబెటాలజీ, సిఎంసి వెల్లూర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్. నమస్తే మేడం. డాక్టర్, ఇటీవల మనం డయాబెసిటీ అనే పదాన్ని ఎక్కువగా వింటున్నాం. అసలు ఏంటి డయాబెసిటీ అంటే? డయాబెసిటీ అంటే డయాబెటీస్ అండ్ ఒబేసిటీ. సో ఒబేసిటీ అనేది ఏంటంటే మనం ఊబకాయం అంటాం తెలుగులో. దట్ ఈస్ హెవీ వెయిట్ ఆర్ హై, ఉండాల్సిన దానికంటే మోర్ వెయిట్. అండ్ ఎక్కువగా మనకి ఇండియన్స్లో సెంట్రల్ ఒబేసిటీ ఉంటుంది, అంటే పొట్ట చుట్టూతో ఎక్కువగా మనకి ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని విత్ డయాబెటీస్ క్లబ్ చేస్తే ఇట్ ఈస్ డయాబెసిటీ. సో ఆ పొట్ట పెరగటం అనేది ఫ్యూచర్ రిస్క్, ఫ్యూచర్ డయాబెటీస్ రావడానికి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్కి వచ్చే వాట్ యూ కెన్ కాల్ ద ఇనీషియల్ సిమ్టమ్ అనమాట. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అక్కడి నుంచి మనం సీరియస్గా దాని గురించి జాగ్రత్తలు పడుతూ కాంప్లికేషన్స్ రాకుండా మేనేజ్ చేయొచ్చు. సో డయాబెసిటీ ఇప్పుడు చాలా కామన్గా మనం చూసే కాంప్లికేషన్ ఇన్ హ్యూమన్స్, ఇన్ ఇండియన్ పాపులేషన్ ఎస్పెషల్లీ. ఓకే డాక్టర్ గారు, బరువు పెరగడం అంత ప్రమాదకరం అంటారా, లేదా ఏదైనా ప్రత్యేకమైన ప్రమాదానికి సంకేతం అంటారా? ఎవరైనా కానీ బరువు పెరగడము చాలా డిజీజెస్కి దారితీస్తుందండి. ఇట్ ఈస్ అ మదర్ ఆఫ్ ఆల్ ద డిసీజెస్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బరువు పెరగడం వల్ల చాలా వరకు షుగరే కాదు, బీపీ రావడము, తర్వాత హార్ట్ డిజీజ్, క్యాన్సర్, ఇంకా ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది కూడా చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే బరువు అంటే మనం ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ ద బాడీ, దానివల్ల మనకు లివర్ ఫెయిల్యూర్ కూడా వస్తుంది ఫ్యాటీ లివర్ వల్ల. సో ఈ ప్రస్తుతము ఊబకాయము ఆర్ ఒబేసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ద డిసీజెస్. సో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనము బరువు పెరుగుతున్నప్పుడే మనం జాగ్రత్త తీసుకుంటే ఇవన్నీ మనము డిసీజెస్ రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్, పొట్ట దగ్గర కొవ్వును ప్రత్యేకంగా మెటబాలిక్ హెచ్చరిక అని ఎందుకంటారు? సాధారణంగా మనకి బెల్లీ ఫ్యాట్ అనేది రెండు రకాలుగా మన బాడీలో ఏర్పడుతుంది. ఒకటి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం, రెండోది విజరల్ ఫ్యాట్ అంటాం. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది ఏదైతే చర్మం కింద ఉంటుందో దాన్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. విజరల్ ఫ్యాట్ అనేది లివర్, ప్యాంక్రియాస్ వంటి ముఖ్య అవయవాలపైన ఏర్పడుతుంది అన్నమాట, వాటిలో ఏర్పడుతుంది. సో ఇది అలా ఉన్నప్పుడు మన శరీరంలో ఇన్సులిన్ని పట్టించుకోకుండా ఉండడానికి ఇన్ఫ్లమేటరీ సంకేతాలని పంపిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఇలా అవుతుందో ఇన్సులిన్ అనేది మన శరీరంలో సరిగ్గా పనిచేయదు. ఇన్సులిన్ ఎప్పుడైతే సరిగ్గా పనిచేయదో రక్తంలో మనకి చక్కెర స్థాయిలు, మధుమేహం ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్నే మనము మెటబాలిక్ వార్నింగ్ అంటాము, లేదా సెహత్ కా ఇషారే అని కూడా అంటాము. చాలామంది కాంప్లికేషన్స్ వచ్చే వరకు దీన్ని పట్టించుకోరు. డాక్టర్, ఎవరైనా అనారోగ్యంగా అనిపించకపోయినా వారికి డయాబెసిటీ ఉండే అవకాశం ఉందంటారు? ఉంది. అంటే బేసికలీ ఏంటంటే డయాబెసిటీ అనేది ఇనీషియల్గా మనకి ఇట్లా ఎస్పెషలీ పొట్ట చుట్టూతా ఆ ఏరియాలో సెంట్రల్ ఒబేసిటీ ఏదైతే అంటామో అక్కడ కొవ్వు ఏర్పడటం వల్ల మేజర్ ఆర్గన్స్ అంతా కూడా లివర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా ఆ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల ఇంటర్నల్గా అయ్యే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బేసికలీ పేషెంట్ సిక్గా కనిపించకపోవచ్చు, బట్ కొంచెం లెథార్జిక్గా ఫామ్ అవటం, ఎక్కువ మత్తుగా ఉండటం, నీరసంగా ఉండటము, పని చేయలేకపోవటము, తొందరగా అలిసిపోవటము, ఇవన్నీ అనేది ఇనీషియల్ సిమ్టమ్స్ ఉండొచ్చు, విచ్ వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. సో అది ఇంటర్నల్గా అది పెరిగి ఒకేసారి కాంప్లికేషన్ దారితీస్తుంది, వేర్ ఈ డయాబెటీస్ కంట్రోల్లో ఉండకపోవటం. బికాజ్ యాజ్ మేడం సెడ్,
అది ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉండటం వల్ల ఇన్సులిన్కి వచ్చే సెన్సిటివిటీ తగ్గిపోతుంది. అండ్ ఇన్సులిన్ ఇస్ ద హార్మోన్ మన బాడీలో మన గ్లూకోజ్ మెటబాలిజంని మెయింటైన్ చేసేది. సో ఎప్పుడైతే ఈ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువైపోయి ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుందో బ్లడ్లో షుగర్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ షుగర్స్ పెరగడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వస్తుంటాయి. సో ఇనీషియల్గా పేషెంట్ సిక్గా కనిపించకపోవచ్చు, బట్ ఇంటర్నల్ అయ్యే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అండ్ బై ద టైం పేషెంట్ రియలైజెస్ దట్ సంథింగ్ చాలా గ్రాస్గా అవుతుంది అనేసరికి ఇంటర్నల్లీ చాలా డ్యామేజ్ అయిన తర్వాత కానీ వాళ్ళకి సిమ్టమ్స్ అనేది బయటపడవు. సో ఇనీషియల్గానే ఈ వెయిట్ పెరుగుతున్నాము, సెంట్రల్ ఒబెసిటీ ఎక్కువ అవుతుంది అనే వాళ్ళు గమనించుకున్నప్పుడే దాన్ని కొంచెం ఇనీషియల్గా యాక్షన్ తీసుకొని అది పెరగకుండా డాక్టర్తో సంప్రదించి చేయాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటే ప్రాబబ్లీ కాంప్లికేషన్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. రైట్ డాక్టర్, మన మెటబాలిజం ఇబ్బంది పడుతోంది అని చెప్పడానికి ఒక సూక్ష్మమైన సంకేతం ఏమైనా ఉంటుందంటారా? యా, అంటే మన శరీరంలో కొవ్వు పదార్థం ఎక్కువైపోయి ఈ డయాబెసిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటే మనం గమనించాల్సింది ఏంటంటే మన నడుము చుట్టూ కొలత ఎక్కువ అవుతుంది. సో సెంట్రల్ ఒబేసిటీ అంటాము. జనరల్ ఒబేసిటీ అంటే మన బాడీ అంతా మనం ఫ్యాట్ డిపాజిషన్ అవ్వడము. అదే సెంట్రల్ ఒబేసిటీ అంటే బాడీ అంటే మన చేతులు కాళ్ళకు అంతగా వాపు లావుగా ఉన్నట్టు కనిపించకుండా మన పొట్ట చుట్టూ ఉండేది సెంట్రల్ ఒబేసిటీ. 30 to 40% ఇండియన్స్లో ఈ సెంట్రల్ ఒబేసిటీ చాలా కామన్. ఆ ఒబేసిటీ వాళ్ళు బిఎంఐ అనేది ఉంటుంది, బేసల్ మెటబాలిక్ ఇండెక్స్, వీళ్ళలో అది నార్మల్ ఉండొచ్చు. కానీ ఈ సెంట్రల్ ఒబేసిటీ ఉన్నప్పుడు వేస్ట్ సర్కంఫరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు, సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువైనప్పుడు అట్లాంటి మనుషుల్లో చాలా వరకు వాళ్ళకి ఈ చక్కెర ఎక్కువ తినాలనేసి, సాల్టీ థింగ్స్ ఎక్కువ తినాలని, మనం భోజనం చేసిన తర్వాత బాగా అలసట వస్తుంది వాళ్ళకి. తర్వాత మెడ చుట్టూ నలుపు ఏర్పడుతుంది, అది అకాంతోసిస్ నైగ్రిగాన్స్ అంటారు. సో మేడం చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ పనిచేయడం లేదు. ఫ్యాట్ మనకి దానికి అడ్డు వస్తుంది, వెయిట్ ఎక్కువ ఉన్నందువల్ల ఇన్సులిన్ మనకు షుగర్ ఎప్పుడైతే బాడీలో వస్తుందో ఇన్సులిన్ యాక్షన్ ఆగిపోతుంది, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. సో నడుము చుట్టూ కొలత ఎక్కువ కావడము సెంట్రల్ ఒబేసిటీ, మెడ చుట్టూ నలుపు రావడము అకాంతోసిస్ నైగ్రిగాన్స్, ఈ అలసట, మనకు స్వీట్స్ ఎక్కువ తినాలని, సాల్టీ ఇవన్నీ ఎక్కువ, ఇట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇవన్నీ సంకేతాలు మనలో ఫ్యాట్ వల్ల వేరే జబ్బులు వచ్చే అవకాశం ఉందని మనకు వార్నింగ్ సిగ్నల్స్ అన్నమాట ఇవి. డాక్టర్, పొట్ట కొంచెం ముందుకున్న ప్రతి ఒక్కరికి కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్లీ, ఖచ్చితంగా. మనకి హెల్తీ ఇండివిజువల్స్ ఆర్ ఆరోగ్యమైన వ్యక్తులతో పోలిస్తే సెంట్రల్ ఒబేసిటీ, సెంట్రల్ ఊబకాయం ఉన్న వాళ్ళకి 7 times 7 రెట్లు ఎక్కువగా మనకి రిస్క్ అనేది ఉంటుంది, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మేడం మాట్లాడినట్టు వేస్ట్ హిప్ రేషియో అంటే నడుము హిప్ నిష్పత్తి అనేది పురుషుల్లో అయితే నార్మల్, అంటే ఆరోగ్యమైన పురుషుల్లో అయితే <0.9 అనేది కన్సిడర్ చేస్తాం నార్మల్ వాల్యూగా. అలానే స్త్రీలో <0.5ని నార్మల్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం. సెంట్రల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఇది అబ్నార్మల్లీ హై ఉంటుంది. దాంతో మనకి ఖచ్చితంగా 7 రెట్లు ఎక్కువగా రిస్క్ అనేది ఉంటుంది మధుమేహం డెవలప్ అయ్యే. మనం ఎక్కువగా జన్యువులను నిందిస్తూ ఉంటాం. అంటే కుటుంబంలో ఒకరికి ఉంటే డయాబెటీస్ అనేది కుటుంబం మొత్తానికి కూడా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంట? యా, అంటే అది జనాల్లో చాలా ఫ్రీక్వెంట్గా మనం, అంటే ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ అనేది డిటెక్ట్ అయితే వాళ్ళు మా ఇంట్లో ఎవరికి లేదు, మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, నాకు ఎట్లా వచ్చిందని వాళ్ళకి ఒక అనుమానం అనేది ఉంటుంది. సో జెనెటిక్స్ డెఫినెట్లీ ప్లే అ రోల్, కానీ జెనెటిక్స్లో ఉండటం వల్లనే ఖచ్చితంగా వస్తుంది అనేది మనం చెప్పడానికి రాదు. రిస్క్ ఉంటుంది, బట్ ఇట్స్ లైక్ లోడెడ్ గన్ అనమాట. ట్రిగర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో అది వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు చేసే ఎక్సర్సైజ్, వాళ్ళ సిడెంటరీ లైఫ్ స్టైల్ అవన్నీ కొంచెం మాడిఫై చేసుకుంటూ ఉంటే దాదాపుగా ఆ డయాబెటీస్ అనేది వాళ్ళు రాకుండా ఆర్ ఎప్పుడో లేటెస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో వచ్చేటట్టుగా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. సో బేసికలీ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మా జీన్లో ఉంది డయాబెటీస్, సో నాకు వచ్చేసింది అని అనుకోకుండా, ఆర్ నాకు వాళ్ళ ఇంట్లో ఎవరికి లేదు కాబట్టి నాకు రాకూడదని కూడా ఇట్స్ అ రాంగ్ నోషన్. రావచ్చు, ఎవరికైనా రావచ్చు. సో బేసిక్లీ ఇట్స్ అవర్ లైఫ్ స్టైల్, మన సిడెంటరీ లైఫ్ స్టైల్, మన స్ట్రెస్, మనం తినే ఫుడ్,
అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ట్రిగర్ చేస్తాయి ఇటువంటి సిమ్టమ్స్, ఇటువంటి డెవలప్మెంట్ వచ్చి డయాబెటీస్ వచ్చి దానివల్ల వచ్చే కాంప్లికేషన్ ట్రిగర్ చేసేది ఇది. సో ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ అవేర్నెస్ పేషెంట్కి ఉండాలి దట్ ఎస్ జీన్స్లో ఉంది, సో నేను దాన్ని డెవలప్ అవ్వకుండా ఆర్ దానివల్ల ప్రాబ్లం రాకుండా ఉండటానికి వాట్ ఆ హెల్దీ లైఫ్ స్టైల్ హీ హ్యాస్ టు యూజ్. సో దాంట్లో మనం తినే ఫుడ్, మనం చేసే ఎక్సర్సైజ్ ప్లస్ మనకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ కరెక్ట్గా మాడిఫై చేసుకుంటే మేనేజ్ చేసుకుంటే థింగ్స్ కెన్ బి అండర్ కంట్రోల్. డాక్టర్, ఎవరికైనా సెంట్రల్ ఒబేసిటీ ఉందని తెలిస్తే వాటిని మళ్ళీ నివారించవచ్చు అంటారా, సరిచేయచ్చు అంటారా? తప్పకుండా అండి. ఎవరైతే వాళ్ళ శరీరం గురించి వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తారో అట్లాంటి వాళ్ళు ఎప్పుడైతే వెయిట్ పెరుగుతుంది, వాళ్ళ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ అవుతుంది అని తెలిసినప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ ద్వారా, డైట్ రెస్ట్రిక్షన్ ద్వారా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని వెయిట్ అట్లీస్ట్ 7% to 5% తగ్గినా కానీ వాళ్ళల్లో ఈ డయాబెటీస్ వచ్చే అవకాశము రివర్స్ చేసుకోవచ్చు. సో ఒకవేళ 90 కిలోలు ఉన్నారనుకోండి, వాళ్ళు 4.5 kgs వెయిట్ తగ్గినా కానీ వాళ్ళలో షుగర్ వచ్చే అవకాశము చాలా తగ్గిపోతుంది. నేను చెప్పేది మా పేషెంట్స్కి ఏంటంటే, మీరు ఎంత వెయిట్ తగ్గితే మీకు షుగర్ అంత దూరం వెనకాలకి వెళ్తుంది, వెయిట్ ఎక్కువయ్యే కొద్దీ మీరు షుగర్కి దగ్గర అవుతారని చెప్తానన్నమాట. అది కాకుండా వీళ్ళకి షుగర్ రాకుండా ఉండాలా, మేడం చెప్పినట్టు జెనెటికే కాదు, మన లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల కూడా షుగర్ వస్తుంది. మనం ఏదైతే డైట్ స్టార్ట్ చేస్తామో మనకు ఈ రిస్క్ ఉందని తెలిసినప్పుడు ఎక్సర్సైజ్ ఏదైతే స్టార్ట్ చేస్తామో, వెయిట్ లాస్ ఏదైతే బిగిన్ చేస్తామో అది లైఫ్ లాంగ్ చేయాల్సిందే వాళ్ళు. అట్లా చేస్తేనే వాళ్లకు ఓవరాల్గా ఓల్డర్ ఏజ్లో షుగర్ రావడము, ఓల్డర్ ఏజ్లో కాంప్లికేషన్స్ రావడము, ఓల్డర్ ఏజ్లో హార్ట్ డిజీజ్ రావడం అనేది మనం చూస్తాము, విచ్ ఈస్ మేనేజబుల్ ఆ టైంలో. ఇప్పట్లో మనం చూసేది చాలా యంగ్ పీపుల్ ఈ డయాబెసిటీ అంటే ఒబేసిటీ ప్లస్ డయాబెటీస్ తోటి చాలామంది బాధపడుతున్నారు. ఆల్మోస్ట్ 30 to 40% మన ఇండియన్స్లో ప్రీ డయాబెటీస్ యంగర్ పాపులేషన్స్లో వస్తుంది. అది అంత మంచిది కాదు. బికాజ్ మీకు 30 ఏళ్ళకి వచ్చే డయాబెటీస్ 65 ఏళ్ళ తర్వాత వచ్చే డయాబెటీస్ చాలా తేడా ఉంటుంది. 30 ఏళ్ళకి వచ్చే డయాబెటీస్లో మీరు నెక్స్ట్ 10-15 ఇయర్స్లో మీకు డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావచ్చు. అదే 65 ఇయర్స్ అనుకోండి, మీకు వచ్చే డయాబెటీస్ లేట్గా వస్తుంది, మీ కాంప్లికేషన్స్ కూడా లేట్గా వస్తుంది. సో వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది కంపేర్ టు 30 ఇయర్స్కి వచ్చే డయాబెటీస్ వల్ల. డాక్టర్ గారు, సెంట్రల్ ఒబెసిటీని కంట్రోల్ చేయడానికి చేసే క్రమంలో సాధారణంగా అందరూ చేసే తప్పు ఏంటంటారు? యూజువల్గా మనం చూసే పేషెంట్స్లో చాలామంది బరువు తగ్గాలి అన్న ఉద్దేశంతో రకరకాల డైట్, ఆహార నియమాలు, కార్డియో ఎక్సర్సైజెస్, వాకింగ్, స్విమ్మింగ్ ఫర్ ఎగ్జాంపుల్, సైక్లింగ్ లేదా క్రాస్ ట్రైనర్ ఇట్లాంటివి మాత్రమే చేస్తూ ఉంటారు. బరువు తగ్గాలి అదొక్కటే గోల్గా ఎంచుకుంటారు. కానీ అక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మజిల్ స్ట్రెంగ్తనింగ్ అంటే కండరాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజెస్, మజిల్ పెంచే దానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన శరీరంలో అన్ని అవయవాలతో పోలిస్తే కండరాలు ఏవైతే మసిల్స్ అనేవి ఉన్నాయో ఇవి గ్లూకోజ్ని ఎక్కువ శాతంగా వినియోగించుకుంటాయి. సో అప్పుడు మనకి డయాబెసిటీ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్అవుట్ అవ్వాలంటే మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మజిల్ అనేది గ్లూకోజ్ లెవెల్స్ని ఎక్కువగా వినియోగిస్తుందో బ్లడ్ లెవెల్స్లో మనకి షుగర్ లెవెల్స్ పొట్ట, డయాబెటీస్ ఈ సర్కిల్లో సాధారణంగా మానసిక ఒత్తిడి పాత్ర ఏంటంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక పక్క నుంచి డయాబెటీస్ రావటం అనేది జనాలు కొంచెం బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటారు. డయాబెటీస్ వచ్చింది, ఇది నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది, లైఫ్ లాంగ్ నేను డైట్ పాటించాలి, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలనే స్ట్రెస్ డెఫినెట్లీ ఉంటుంది. ఆ స్ట్రెస్కి ఇంకా వాళ్ళ వర్క్ స్ట్రెస్ కానీ ఫ్యామిలీ స్ట్రెస్ కానీ అన్నీ జాయిన్ అయ్యి మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా కొంచెం ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాంట్లో వచ్చేది కార్టిసాల్. ఈ కార్టిసాల్ అనేది మన బాడీకి స్ట్రెస్ హార్మోన్ అంటాం. సో ఈ కార్టిసాల్ అనేది లెవెల్స్ పెరిగే కొంతకి బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అది ఏం చేస్తుంది అంటే బాడీలో షుగర్ని కూడా పెంచేస్తుంది. సో ఆ షుగర్ అంటే వాటిని కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటాం. అంటే ఒక పక్క నుంచి షుగర్ కంట్రోల్ చేయడానికి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, స్ట్రెస్ వల్ల ఈ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి షుగర్ని పెంచే ప్రయత్నం చేస్తాయి. సో ఆ పెంచడం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ బ్లడ్లో పెరిగిపోతాయి.
సో డయాబెటీస్ అనేది కంట్రోల్ తప్పుతుంది అండ్ దానివల్ల కూడా ఇది సో ఆ స్ట్రెస్ కూడా కంట్రోల్ చేసుకోవాలి, స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ పెరగకుండా మేనేజ్ చేసుకోవాలి. సో ఇట్స్ అగైన్ కమింగ్ టు ద సేమ్ థింగ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మనం టైంకి తింటాము, కావాల్సిన రెస్ట్ తీసుకోవటము, సిడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయటము, ఎక్సర్సైజ్ చేయటం అండ్ మేడం చెప్పినట్టుగా డోంట్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ వెయిట్ లాస్, మసిల్ డెవలప్మెంట్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం దాన్ని. సో మసిల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి, బికాస్ మసిల్ ఈజ్ ద వన్ విచ్ యూజెస్ ద గ్లూకోజ్ మోర్. సో దీని ప్రకారంగా మనం మసిల్ డెవలప్మెంట్ కోసం రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసుకుంటూ మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుంటూ మేనేజ్ చేసుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయడానికి వీలు పడుతుంది. డాక్టర్, ప్రేక్షకులు ఈ రోజే ఇంట్లో చేసుకోగలిగే సాధారణ పరీక్షలు ఏంటంటారు? సో సెంట్రల్ ఒబేసిటీ అంటే మన పొట్ట చుట్టూ ఉండే వెయిట్, ఫ్యాట్ ఎక్కువ అవుతుంది అని తెలుసుకోవడానికి చిన్న సింపుల్ టెస్ట్ ఉందండి. మన హిప్ బోన్ ఉంటుంది కదా, హిప్ బోన్ అప్పర్ పాయింట్, తర్వాత రిబ్స్ ఉంటాయి కదా, ఆ లాస్ట్ రిబ్ నుంచి ఆ రెండింటి మధ్యన ఉండే డిస్టెన్స్, మిడిల్ ఆఫ్ దట్, ఆ ప్లేస్లో మనం మన టేప్ పెట్టాలా, టేప్ పెట్టి చూసుకోవాలి. దాన్ని మన పొట్ట చుట్టూ తిట్టుకొని అక్కడ చూసుకుంటే ఆడవాళ్ళలో 80 సెంటీమీటర్స్ ఉండాలా వేస్ట్ సర్కంఫరెన్స్, మగవాళ్ళలో 90 సెంటీమీటర్స్ ఉండాలి. దీనికంటే ఎక్కువ ఉన్నప్పుడు సెంట్రల్ ఒబేసిటీ ఉంది అనేసి అనుకుంటాం, అది అబ్డామినల్ ఒబేసిటీ అని. సో ఇవి మనకు చాలా సింపుల్ టెస్ట్. ఇంకో టెస్ట్ ఉంటుంది, హైట్ బై వేస్ట్ రేషియో అని ఉంటుంది. మన వేస్ట్ చెక్ చేసిన తర్వాత మన హైట్ చూసుకోవాలా, హైట్కి వెయిట్కి రేషియో చూస్తే 0.5 ఈజ్ నార్మల్, ఎనీథింగ్ బిలో 0.5, అబౌవ్ 0.5 అనేది అబ్నార్మల్ అనమాట. సో సింపుల్, మనం ప్రతి ఇంట్లో ఉండే మెజరింగ్ టేప్ వల్ల మనకు ఈ సెంట్రల్ ఒబేసిటీ వస్తుందా లేదా అనేది మనం కనుక్కోవచ్చు. ఇది కనుక్కోగానే మనము ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి వేస్ట్ సర్కంఫరెన్స్, ఎక్సర్సైజ్ ద్వారా, డైట్ రెస్ట్రిక్షన్ ద్వారా మనము ఈ అబ్డామినల్ ఒబేసిటీ తగ్గించుకోవచ్చు. దానివల్ల వచ్చే షుగర్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, బీపీ కానీ, హార్ట్ డిజీజ్ కూడా మనం అది తగ్గించుకుంటే మనకు అవి వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఫుడ్ కంట్రోల్ లేకపోవడం అనేది మెయిన్గా ఒబెసిటీకి కారణం అంటారు. ఎక్సర్సైజ్, ఫుడ్ కంట్రోల్ ఇవి చాలా ఇంపార్టెంట్. అట్లాగే స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మేడం చెప్పినట్టు కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు అవి న్యాచురల్లీ మనకు షుగర్ ఎక్కువ చేస్తాయన్నమాట, బాడీలో షుగర్స్. అట్లాగే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్, అంటే మన సౌత్ ఇండియన్ డైట్లో రైస్ చాలా కామన్, 2 పూటల రైస్ తినేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అది లో గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే రైస్ తిన్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో మనం రైస్ తినిన తర్వాత షుగర్ సడన్గా షూటప్ అవుతుంది. షూటప్ అయిపోయి మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది స్లోగా ఉంటుంది బాడీలో, అది మన మ్యాచ్ కాదనమాట. సో న్యాచురల్లీ బాడీలో షుగర్ లెవెల్స్ హై అయిపోయిన షుగర్ లెవెల్స్ లివర్ ఏం చేస్తుంది, ఫ్యాట్ లాగా మారుస్తుంది. అది రైస్ ఈటర్స్, స్వీట్స్ కానీ ఇవన్నీ తిన్నప్పుడు ఇలా అవుతుంది. అదే మనము లో గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే మిల్లెట్స్ ఉన్నాయి, బ్రౌన్ రైస్ ఉన్నాయి, మనవి రైస్ వితౌట్ పాలిష్ ఉంటుంది, ఇవన్నీ కూడా స్లోగా షుగర్ రిలీజ్ చేస్తుంది. ఈ స్లోగా రిలీజ్ చేసినప్పుడు ఇన్సులిన్ మన బాడీలో ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది మన షుగర్ని కంట్రోల్ చేయగలుగుతుంది. అప్పుడు మనకు ఫ్యాట్ డిపాజిట్ అయ్యే లివర్లో అయినా కానీ బాడీలో కానీ ఫ్యాట్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల మనకు ఈ డయాబెటీస్ కానీ, సెంట్రల్ ఒబేసిటీ కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. సో డైట్ ఒకటి, ఎక్సర్సైజ్ చేసినప్పుడు మేడం చెప్పినట్టు మజిల్ విల్ కన్జ్యూమ్ మోర్ గ్లూకోజ్. కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మజిల్ యాక్టివిటీ ఎక్కువైనప్పుడు అది ఇన్సులిన్ స్టార్ట్స్ యాక్టింగ్ ఆన్ ద మజిల్ అండ్ గ్లూకోజ్ అప్టేక్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఎక్స్ట్రా గ్లూకోజ్ బాడీలో ఉండదు, బ్లడ్ స్ట్రీమ్లో ఉండదు. సో న్యాచురల్లీ మీకు షుగర్ వచ్చే అవకాశము, ఊబకాయం వచ్చే అవకాశం తగ్గిపోతుంది. స్ట్రెస్ కూడా, ఇప్పుడు మనకు స్ట్రెస్ ఉన్నప్పుడు 8 hours స్లీప్, 6 to 8 hours స్లీప్ మ్యాండేటరీ అండి ప్రతి ఒక్కరికి. నిద్ర లేకుండా పనిచేస్తుంటారు, నైట్ డ్యూటీస్ ఎక్కువ చేస్తుంటారు. వీళ్ళల్లో వాళ్ళ ఫ్యామిలీలో హిస్టరీ లేకున్నా కానీ వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది. అండ్ ఒకటే చోట కూర్చొని వాళ్ళు గంటల తరబడి ల్యాప్టాప్ ముందు కూర్చుంటారు వితౌట్ ఎనీ బ్రేక్స్. సో వీళ్ళకు మస్క్యులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ కాకుండా షుగరు, సెంట్రల్ ఒబేసిటీ చాలా కామన్, బోన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వీళ్ళకి. సో ఇవన్నీ మనము అవగాహన పెట్టుకొని మనం దాన్ని బట్టి మనం హెల్త్ కాపాడుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్. వర్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
రైట్ డాక్టర్, ప్రేక్షకులకు ఫైనల్గా మీరు ఇచ్చే సందేశం ఏంటి ఒబెసిటీ డయాబెసిటీకి సంబంధించి? చివరిగా నేను ప్రేక్షకులకి ఇవ్వాలనుకున్న సజెషన్ ఏంటంటే, మనకి ఒబేసిటీ ఆర్ ఊబకాయం, వెయిట్ గెయిన్, బరువు పెరగడం అనేదాన్ని ఒక అందం సమస్యగా, కాస్మెటిక్ ప్రాబ్లంగా చూడకుండా ఒక హెల్త్ వార్నింగ్గా, ఆరోగ్య హెచ్చరికగా మనం గుర్తించాలి. మన బాడీలో, మన శరీరంలో మనకు ఒక మెటబాలిక్ కాన్వర్సేషన్ లాగా గుర్తించాలి. మనము డైలీ యాక్టివిటీస్, ఆహార నియమాలు ఏవైతే పాటిస్తామో, డయట్ లాంటివి, ఎక్సర్సైజ్, వీటితో పాటు కార్డియో, ఎస్పెషలీ ఇంతకుముందు నేను మాట్లాడినట్టు కార్డియోతో పాటు మసిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలానే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కూడా మనము చేయించుకోవాలి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో టు కంక్లూడ్ ఐ వుడ్ టెల్, సమజ్దార్ బనో, शहद का इशारे समझो. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. డయాబెసిటీకి సంబంధించి చాలా వివరాలు తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.